మ్యామ్ మీరు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు కదా మ్యామ్, తెలంగాణలో మహిళల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందని అనుకుంటున్నారు? అదే అట్ ఎ టైం బీఆర్ఎస్ ఎలా మహిళలకు రక్షణ కల్పించిందని మీరు అనుకుంటున్నారు? అయితే నేను ఇప్పుడు మహిళా అధ్యక్షురాలు కాదు, మాజీ. ఓకే, సారీ, మాజీ. 10 years అప్పుడు 10-11 years నేను మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఖచ్చితంగా కేసీఆర్ గారు మహిళలకి ఒక ప్రాధాన్యత అయితే ఇచ్చిండ్రు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి మార్కెట్ కమిటీలు, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడంలో కానీ ప్రభుత్వ స్కీమ్లు ఏది తెచ్చినా కూడా మహిళలకే ఇచ్చే విధంగా, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే మహిళలకే, దళితులకు 3 ఎకరాలు పంపిణీ చేయాలి అన్నప్పుడు అది మహిళల పేరు మీదనే. ఇట్లా ఏదున్నా కూడా ప్రభుత్వ స్కీములలో మహిళలకు మాత్రం చాలా ప్రాధాన్యత ఇచ్చిండ్రు. స్థానిక సంస్థలలో కూడా 33% రిజర్వేషన్ మహిళలకు రావడం వల్ల రాజకీయంగా మహిళలలో కొద్దిగా రాజకీయ చైతన్యం రావడం, పరిపాలన పట్ల కొద్దిగా అవగాహన రావడం, అట్లా కొద్దిగా రాజకీయ చైతన్యం అనేది పెరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత. అప్పుడు మహిళలు అంటే స్వతంత్రంగా కొద్దిగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండింది. ఇది మహిళలకు సిటీఎంలు కూడా వేసారు. అంటే ఎక్కడైనా మహిళలకు ఎక్కడైనా అపాయం ఉంటే వెంటనే వాళ్ళకు రక్షణ కల్పించడానికి ఒక కమిటీని వేసి ఆదుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అది కూడా మామూలు విషయం కదా. అట్లా కొంత మనం మహిళల పైన జరిగేటువంటి సంఘటనల్ని అరికట్టడానికి ఇది దోహదపడింది అనేది నేను భావిస్తున్నాను. కానీ ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు ఎంత అరాచకం అంటే మహిళలు చాలా చోట్ల. మొన్ననే ఆసిఫాబాద్ లో ఒక మహిళను, గిరిజన మహిళని రేప్ చేసి ఆటో డ్రైవర్ ఎక్కడికో తీసుకుపోయి రేప్ చేసి బయట ఆమెను పట్టించుకునేటువంటి సంఘటన పక్కన పట్టించేసి మొన్న లగిచెర్ల సంఘటన అయితే అది నేను ఆ మహిళలతోటి కూడా కలిసి మాట్లాడడం జరిగింది. గిరిజన మహిళలు వాళ్ళకి అక్కడ కంపెనీ వస్తుంది. వాళ్ళ గిరిజనులు అంటే ఏంటి, అడవినే నమ్ముకొని అడవిలో ఆనుకొని ఉండేటువంటి ప్రాంతంలో జీవిస్తారు. వాళ్ళకి 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాల భూమి ఉంటే ఆ భూమినే నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు గిరిజన జాతి బిడ్డలు. అట్లాంటి వాళ్ళు అక్కడ కంపెనీ పెట్టినప్పుడు ఆ భూములు పోతాయి అంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఆ బాధతోటి వాళ్ళు భూములు ఇవ్వమంటే వాళ్ళ మొగోళ్ళని అందరినీ తీసుకొచ్చారు, జైల్లో వేసి అర్ధరాత్రి పోలీసులకు ఏం అవసరం అండి అక్కడికి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ పైన విచక్షణ రహితంగా ఘోరంగా వాళ్ళని వేధించడం అంత. ఇంకా ఆ మహిళల నోటి మాటలతో మీరు కూడా వినుంటారు, చాలా వైరల్ అయింది. వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్తారు అంటే మా భూములు ఇవ్వమని అంటే వాళ్ళను ఇక వాళ్ళ చెస్ట్ను ముట్టడము అంతా ప్రెగ్నెంట్ మహిళలను కూడా శారీరకంగా అసభ్యకరంగా పదజాలాలు వాడడం కానీ, బూతులు తిట్టడం కానీ అట్లాంటి చేయదు. అట్లాంటి చేస్తున్నా కూడా ప్రభుత్వం వాళ్ళని కంట్రోల్ చేయకుండా అట్లాంటి ప్రోత్సహించేటువంటి పద్ధతి అనేది ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది అనేది మనకు తెలుస్తా ఉంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు చాలా చాలా మహిళల పైన ఈ మధ్య కాలంలోనైతే చాలా జరుగుతున్నాయి. అత్యాచారాలు జరుగుతున్నాయి, చాలా మందిని చంపుతున్నటువంటి పరిస్థితి, ఇంకా వెలుగులోకి రానటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. వాటిని అదుపు చేయడంలో, కంట్రోల్ చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం భావిస్తున్నాను. ఓకే మ్యామ్, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి మీకు సీట్ ఇచ్చారు, బట్ ఆ సీటు వెంటనే వెనక్కి తీసుకున్నారు. దాని వెనక కారణాలు ఏమై ఉండొచ్చు? ఇది వాస్తవంగా నాకు చాలా బాధేసిన విషయం ఏంటంటే, అది తీసుకోవడానికి కారణం ఏంటంటే డబ్బులు ఉన్నోళ్ళు. అంటే ఏ రాజకీయ పార్టీ అనేది డబ్బులు ఉన్నోళ్ళు అనేది చూస్తుంది అనేది నాకు అర్థమైంది. మళ్ళా బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటారు, బీసీ కాన్సెప్ట్, బీసీ ముఖ్యమంత్రిని అని డిక్లేర్ చేసిరు, మేము బీసీలనే ముఖ్యమంత్రిని చేస్తామంటారు. బీసీలకు మరి ముఖ్యమంత్రి కావాలంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి కదా. అవును, కానీ ఆ వేములవాడకు వచ్చేసరికి ఆల్రెడీ నేను అక్కడ పని చేసుకోమన్నారు. తిరిగిన ప్రజలందరూ కూడా
ఉమ్మక్క లాంటి వాళ్ళు వస్తే మంచిగా ఉంటుంది. ఒక మహిళ వెనుకబడి ఉన్న కులం నుంచి వచ్చింది, పేదోళ్ళ కోసం పనిచేసిన బిడ్డ, ఈ బిడ్డ వస్తే మా ఇంటి మనిషిలాగా ఉంటుంది, ఏదున్నా డైరెక్ట్ చెప్పుకోవచ్చు, మాట్లాడవచ్చు, ఇది ఉన్నది బిడ్డ అంటే వింటది అనేది ఉండే ప్రజలకి. అట్లా అంటే నాకు వాళ్ళు సర్వే చేసుకొని అంత చేసుకొని నాకు డిక్లేర్ చేసారు. డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ వెనుక తీసుకోవడానికి ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, ఆ విద్యాసాగర్ రావు అని గవర్నర్, మరి ఆయన ఎట్లా అంత పెద్దోడు అయిందో నాకు తెలియదు, కానీ అంటే ఆయన మాటలు మాత్రం చాలా గొప్పగా చెప్తాడు. కానీ ఒకసారి డిక్లేర్ అయినాక ఒక మహిళ బీసీ అట్లాంటిది నాకు వచ్చిన తర్వాత డిక్లేర్ అయినాక నామినేషన్ కూడా ఫైల్ చేయమన్నారు. ఫైల్ చేస్తే కూడా వాళ్ళు బీఫామ్ అక్కడికి ఆఫీస్కి పంపిస్తాం, మీకు మీరు నామినేషన్ ఫైల్ చేయండి. నేను 10,000-15,000 మందితోటి ర్యాలీగా పోయి నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత తీరే టైం ఏంటంటే విద్యాసాగర్ రావు కొడుకుకు ఆయన కూడా రాకుండా ఎవరో లంచర్లతోటి పట్టుకొని బీఫామ్ తీసుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేసిరారు. ఓకే, చేసేసరికి నేను చాలా హర్ట్ అయినా, బాగా అనిపించింది. కనీసం నా ఫోన్ లో మరి ఇట్లా ఈ కారణం ఇంటిమేషన్ కూడా ఇచ్చి ఈ కారణం చేత ఇయ్యలేకపోయినాము, ఈ పరిస్థితులలో వాళ్ళకి ఇచ్చినాము అని చెప్తే అది వేరే ఉంటుంది. అట్లాంటిది ఏది చెప్పకుండా నీకు పంపిస్తున్నాము, వస్తున్నారు, ఇస్తారు అని చెప్పి దొంగ దెబ్బ తీసి ఇట్లా మోసం చేసేసరికి నేను చాలా బాధపడ్డాను. అది బీజేపీ ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ, ఒక జాతీయ స్థాయి పార్టీ, మరి అట్లాంటి పార్టీలు గిట్టండి అంటే సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు ఒకసారి డిక్లేర్ చేసి ఇంకోసారి వెనక తీసుకునే కల్చరు బీజేపీలో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లాంటిది అక్కడ అట్లా జరిగేసరికి నేను కొద్దిగా బాధపడ్డాను. బాధపడి ఒక సెకండ్ కూడా ఇక ఉండొద్దు, వీళ్ళు చెప్తున్న మాటలకు వాళ్ళ సిద్ధాంతాలకి సంబంధం లేదు, వీళ్ళ నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తప్ప ప్రజల కోసం పనిచేసే పార్టీ కాదు, ఇది అడ్డడు వర్గాల కోసం పనిచేస్తా అంటే కానీ కాదు, అది కొంతమంది ఉన్నోళ్ళ కోసం పనిచేసే పార్టీ, అది ఫార్వర్డ్ క్యాస్ట్ పనిచేసే పార్టీ, ధనవంతులను కాపాడే పార్టీ అనేది నేను ఫీల్ అయినా బాగా. కానీ ఏ పార్టీలో అయినా కులం ధనం రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తారనేది నిజమేనా మ్యామ్? అది పక్క, అది అంటే అన్ని పార్టీలలో ఇప్పుడు అదే జరుగుతుంది. కులం చూస్తున్నారు, ధనం చూస్తున్నారు, ఎవరు ఆర్థికంగా బలవంతులైతే వాళ్ళకే పెద్దపీట వేసి వాళ్ళకున్న ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇంకా బీసీలలో, మహిళలలో, బలహీన వర్గాలలో ఇంకా అంటే వాళ్ళ అవేర్నెస్ రావాలి, వాళ్ళలో ఐక్యత రావాలి. మెయిన్గా అంటే అన్ని పార్టీలలో కూడా అగ్రవర్ణాలదే పై చేయి ఉన్నది, వాళ్ళే అజమాయిషీ చేస్తున్నారు, వాళ్ళ చేతిలోనే వాళ్ళ రాజకీయ పార్టీలు అనేటివి ఉన్నాయి, వాళ్ళ నాయకత్వంలోనే పనిచేస్తారు. మళ్ళీ ఈ బలహీన వర్గాలు కూడా వాళ్ళ దగ్గర పనిచేయడం వల్ల విడదీస్తున్నారు బలహీన బీసీ వర్గాలను, అటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ని విడదీసి పాలిస్తున్నారు వాళ్ళు. అంటే ఐక్యం కాకుండా వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అది చేస్తారు. అది గమనించుకోవాల్సినటువంటి అవసరం బలహీన వర్గాలలో ఆ చైతన్యం అనేది రావాల్సినటువంటి అవసరం. ఇప్పుడిప్పుడే బీసీలలో ఒక రాజకీయ చైతన్యం అనేది వస్తుంది, కొద్దిగా పోలరైజ్ అవుతున్నారు. ఆ చైతన్యం అనేది రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే ఇవాళ ఏ పార్టీ అయినా కూడా డబ్బులు, కులము అని చూసి ధనవంతులనే ముందు పెట్టి టికెట్ ఇచ్చి పంపిస్తున్నప్పుడు బలహీన వర్గాలు అప్పుడు ఒకటి అయ్యి వాళ్ళ మనిషిని వాళ్ళు నిలబెట్టుకొని గెలిపించుకునేటువంటి చైతన్యం అనేది ఆ బలహీన వర్గాలలో రావాలి. అది రానన్ని రోజులు గీతనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ అజమాయిషీ అనేది ఉంటుంది. దాన్ని మనం బ్రేక్ చేయాలంటే ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీస్ అంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అట్లా బలహీన వర్గాలను రాజకీయాల్లోకి రాకుండా అదొక దోపిడీ అణచివేత ఉంటే మహిళలను అయితే ఇంకా ఘోరంగా ఉంది. మహిళలు అంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నా చిన్నతనం నుంచి నేను ప్రజలలో ఉన్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా, మహిళా సమస్యల పైన పూర్తిగా అవగాహన ఉంది.
అంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతా, ఒకళ్ళ మీద ఆధారపడి నేను పనిచేయను, నా సొంతగా నేను నిర్ణయాలు తీసుకొని నేను ముందుకెళ్ళగలుగుతా. అట్లాంటి దాన్ని నాకే ఇప్పటి వరకు అవకాశం రాలేదు. ఇప్పుడు ఎట్లున్నది, భర్త యాక్టివ్గా ఉంటే భార్యలు అంటే సమయం వచ్చిందంటే ఆడవాళ్ళని పెట్టాలని అనుకున్నప్పుడు భార్యను పెడతారు, లేకుంటే తల్లిని పెడతారు, లేకపోతే చెల్లెని పెడతారు, లేకుంటే బిడ్డను పెడతారు. అంటే రాజకీయ వారసత్వం అనేదే చూస్తున్నారు తప్ప స్వతంత్రంగా ఉండి ఉన్నటువంటి మహిళల్ని రాజకీయాల్లోకి వచ్చే విధంగా రానివ్వట్లేదు, ప్రోత్సహించట్లేదు, అవకాశాలే ఇవ్వడం అనేది లేదు. కాబట్టి మహిళలలో కూడా బాగా రాజకీయ చైతన్యం అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏదో 33% రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది, మరి అది ఖచ్చితంగా ఇప్పుడు అమలు చేయాలి ఈ నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో. మరి అది ఇంకా సెన్సెసే కాలేదు, సెన్సెస్ స్టార్ట్ చేయాలి. ఆ సెన్సెస్ ఆధారంగా జనాభా ప్రాతిపదికన టికెట్లు కూడా కేటాయించవలసి ఉంటుంది. మరి ఆ సెన్సెస్ మనం చేసి అది త్వరగా చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. అసలు 33% కాదు, 50% రావాలి. పోనీ 33% రిజర్వేషన్, మళ్ళీ 33%లో ఏ మహిళలు వస్తారు? అదే పాయింట్, అంతే కదా. అసలు 33% ఇస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్క్. అంటే బిల్లు పాస్ అయింది, వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇవ్వకపోయినా రిజర్వేషన్ అనేది వచ్చినాక ఇవ్వవలసిందే. 33% మహిళలకు కేటాయిస్తారు. ఆ కేటాయించిన రిజర్వేషన్లలో ఏ మహిళలు వస్తారు? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఎవరున్నారు యాక్టివ్గా? భర్తలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు. మహిళలు అనేది అక్కడక్కడ మహిళలకు ప్రోత్సాహమే తక్కువ. ఎవరన్నా ఇట్లనే నాలాగా ఎవరన్నా స్వతగా కింది నుంచి వచ్చి ప్రజల కోసం పనిచేసి రాజకీయంగా మేము కూడా ఉండాలి, పొలిటికల్ గా రాజకీయంగా మేమెందుకు ముందుకు వద్దన్న వాళ్ళు ఎవరన్నా కొంతమంది వస్తే వాళ్ళకు రాజకీయంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తాత ముత్తాతలు రాజకీయ నాయకులు కాదు కాబట్టి మాలాంటి వాళ్ళకి అవకాశాలే రావు కదా. మళ్ళీ ఎవరు వస్తారు? వాళ్ళ భార్యనో, తల్లిలో, లేకుంటే చెల్లెనో, ఇంకెవరో వస్తారు. అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ఇళ్లలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని భర్తలు యాక్టివ్గా ఉంటే, తండ్రులు యాక్టివ్గా ఉంటే, అన్నలు యాక్టివ్గా ఉంటే వాళ్ళ ఇంట్లో నుంచి కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి కొత్తగా ప్రమోట్ చేస్తారు. కానీ ఉన్న వాళ్ళని మాత్రం ముందట పెట్టారు. ఆ పరిస్థితి వల్ల దాపించింది. కాబట్టి ఇప్పటికైనా మహిళలు, నేనంట మహిళలు ఎవరో ఇచ్చుడు కాదు, మనము స్వయంగా మనది మనము ఎదగాలి. ఎదిగి మనము మన హక్కులను సాధించుకునే దానికి మనం గుంజుకునే విధంగా రావాలి. ఆ చైతన్యం రావాలంటే కొద్దిగా టైం పడుతుందేమో, కానీ ఆ చైతన్యం అయితే ఖచ్చితంగా రావాలని నేను అభిప్రాయపడుతున్నా, అవసరం అనేది భావిస్తున్నా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.